అంటే ఇంటి నివారణలో తెలుసుకోబోయేటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే మిత్రులారా, ఆకుప్రెజర్లో ఎమర్జెన్సీ పాయింట్స్ ఉన్నాయి. ఆకుప్రెజర్లో ఏమున్నాయి? ఎమర్జెన్సీ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ను మనం తెలుసుకుందాం. 3 పాయింట్స్ చెప్తాను నేను. ఒకటి వచ్చేసి ఇది మూర్ఛ, ఎపిలెప్సీ అంటాం మనం. మూర్ఛ అనేది మీకు తెలిసే ఉంటుంది. ఆ, మూర్ఛ అంటే ఫిట్స్ అని చెప్తాం మనం. ఫిట్స్ వ్యాధి. ఓకే, ఆ ఫిట్స్ వ్యాధి వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా ఒక ఎమర్జెన్సీ పాయింట్ ఉంటుంది ఆకుప్రెజర్లో, గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్ ప్రెస్ చేస్తే మీరు ఆ మూర్ఛ అంటే మూర్ఛ వచ్చి అపస్మారక స్థితిలో పడి ఉంటే కూడా వాళ్ళని పైకి లేపడానికి ఈ యొక్క పాయింట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మొట్టమొదటగా ఎపిలెప్సీ గురించి తెలుసుకుందాం. మూర్ఛ గురించి చూడండి. ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఈ పాయింట్ ఈడ. ఈ పాయింట్ అంటే ఈ ముక్కుకు కింద భాగంలో ఈ మధ్యలో. ఓకే, ఈ భాగాన్ని దీన్ని ఇట్లా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసి రిలీజ్ చేయడం, ఇలా ప్రెస్ చేసి రిలీజ్ చేయడం, ఇలా ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం. ఇట్లా ఒక 10 నుంచి 20 సార్లు చేస్తే వాళ్ళు మెలకువ స్థితికి వస్తారు. అంటే ఇది ఎమర్జెన్సీలో పనిచేసే పాయింట్. ఇది ఎపిలెప్సీ, మూర్ఛ వ్యాధికి గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు. అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీకి ఏ పాయింట్ వాడాలి చూడండి. ఈ యొక్క 2 చేతుల్లో కుడి చేతిలో లేదు, ఎడమ చేతిలో మాత్రం ఉంది. అది కూడా ఎక్కడుందంటే ఈ యొక్క చిటికెన వేలు ఎక్కడుంది ఆ పాయింట్ చెప్తాను చూడండి. ఈ పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఈ గోరుకు, ఈ గోరు ఉంది కదా, నెయిల్కి ఈ పక్కన ఈ పాయింట్. ఈ పాయింట్ ఇట్లా ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా అంటే బయట సైడ్ ఉండే పాయింట్ అది. ఈ పాయింట్ని ఇట్లా ప్రెస్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. హాస్పిటల్కి తీసుకెళ్ళినా, ఎక్కడ తీసుకెళ్ళినా మీ హృదయాన్ని కాపాడుకోవచ్చు. అతనికి డేంజర్ ఉండదు, చనిపోయే అవకాశం లేదు. ఈ పాయింట్ ఇది ఆకుప్రెజర్లో అత్యవసర హృదయాఘాతం, హృదయ అంటే గుండెపోటు వచ్చినప్పుడు ఈ యొక్క పాయింట్ ఉపయోగించుకోండి. అత్యవసరమైన పాయింట్ ఇది, ఎమర్జెన్సీ పాయింట్. రైట్. ఇలాగా ప్రెస్ చేస్తూ అంటే హార్ట్ అటాక్ వచ్చినాక ఫస్ట్ 40 మినిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 40 మినిట్స్ వరకు దీన్ని ఇలానే ప్రెస్ చేసుకుంటూ తీసుకెళ్ళొచ్చు హాస్పిటల్కు. మంచి అంటే ఇది ఎలాంటిదంటే ఈ పాయింట్ ఇక్కడ నొక్కుతుంటాం కదా, ఈ హార్ట్ మజిల్స్ ఉంటాయి కదా, హృదయం యొక్క కండరాలు, ఆ గుండె యొక్క కండరాలను ఒక రకంగా మసాజ్ చేస్తున్నట్టుగా ఫీలింగ్, మసాజ్ చేస్తున్నంత ఎఫెక్ట్ ఉంటుంది దీన్ని ఇట్లా నొత్తూ ఉంటాయి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుండెలో ఉన్న కండరాలు చనిపోకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే, హార్ట్ ఫెయిల్యూర్ కాకుండా కాపాడుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మూడవది, స్ట్రోక్ వచ్చినప్పుడు మిత్రులారా, స్ట్రోక్ వస్తే అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు వాళ్ళని కాపాడుకునేది ఎలా, అంటే ఫర్దర్ డ్యామేజ్ కాకుండా కాపాడుకునేది ఎలా చూడండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే 2 చేతుల్లో అవే పాయింట్స్ ఉంటాయి. ఒక చేతిలో చూపిస్తాను, గమనించుకోండి. ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్ అంటే అన్ని యొక్క వేళ్ళు కొనలు 1 2 3 4, ఒక్కొక్క దాన్ని 10 సార్లు, 2 3 4 అట్లా ఒక 10 సార్లు, 10 నుంచి 15. ఇక్కడ కూడా 1 2 3 అలా 10 నుంచి 15 ఇలానే అన్ని వేళ్ళ కొనలు నొక్కాలి. తర్వాత ఈ బొటన వేల్లో ఇక్కడ ఏముంటాయంటే ఇక్కడ బ్రెయిన్, తర్వాత ఇది పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్. ఓకే, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కాబట్టి వీటిని ఇక్కడ ప్రెస్ చేయాలి. ఇదంతా ప్రెస్ చేయాలి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఈ పాయింట్స్ అని చెప్తున్నాను, గమనించుకోండి. ఇవి ఇట్లా ఒక 10 సార్లు 15 సార్లు ప్రెస్ చేయండి ఇక్కడ ఈ బొటన వేలు. తర్వాత ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ, ఈ లైన్ ఉంది కదా, సెంటర్ లైన్ కింద ఈ పాయింట్ ఉంటుంది ఇక్కడ. ఇది గాల్ బ్లాడర్. ఈ పాయింట్ కూడా ఖచ్చితంగా ప్రెస్ చేయాలి, రిలీజ్ చేయాలి. 10 నుంచి 15 సార్లు ప్రెస్ చేయండి, రిలీజ్ చేయండి, ప్రెస్ చేయండి, రిలీజ్ చేయండి. ఇక్కడ ఈ పాయింట్ ఇది, ఈ లైన్కి కింద పాయింట్, ఈ పాయింట్ ఇది గాల్ బ్లాడర్ పాయింట్ అంటాం. ఓకే, ఇవన్నీ అయిన తర్వాత చివరికి ఏంటంటే ఒక పాయింట్ ఉంటుంది, లింప్ గ్లాండ్ పాయింట్. చూడండి, ఈ బొటన ఇది ఒక మధ్య వేలు ఉంది కదా, స్ట్రైట్ ఒక లైన్ వేసుకోండి ఇట్లాగా. తర్వాత ఈ జాయింట్ నుంచి ఒక రెండు వేలు ఇలా పెట్టుకోండి. మీ వేలు 2 వేలు వెడుతూ పెట్టుకుంటే ఇక్కడ ఒక పాయింట్ మార్క్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ మనము ఏమని చెప్తామంటే లింప్ గ్లాండ్ పాయింట్ అంటాం. ఓకే, ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్లో ఈ పాయింట్ ప్రెస్ చేయాలి, రిలీజ్ చేయాలి, ప్రెస్ చేయాలి, రిలీజ్ చేయాలి, ప్రెస్ చేయాలి, రిలీజ్ చేయాలి. అట్లా 15 టైమ్స్. ఓకే, సో ఇది
ఈ మూడు ఎమర్జెన్సీ పాయింట్స్ మీకు చెప్పాము. దయచేసి దీన్ని గమనించండి. సో వీటిని ఉపయోగించుకోండి. ఈ గుండెకు గుండె ఎమర్జెన్సీ పాయింట్ గుండెకు సంబంధించింది, ఎపిలెప్సీకి సంబంధించింది, అదేవిధంగా మనం తెలుసుకున్నటువంటి బ్రెయిన్ స్ట్రోక్, ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోండి.